ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పిల్లలు చదువుకోకుండా ఏం పనులు ఎక్స్క్యూజ్ మీ మిస్. హాయ్, ఐఎమ్ జిగురు జింగానియా. ఏమిటో ఇంగ్లీష్ భాష రాట్లేదే. దేన్నైతే మిస్ చేయకూడదు దాన్నే మిస్ అన్నారు. వాడే చింపాంజీలా ఉన్నాడు. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కిడ్. తెలుస్తూనే ఉంది. చెక్క తొక్క అదే పెద్ద బొక్క. కొడుకులా ఉన్నాడే వీడు. ఇక్కడ ఎన్ని రాడ్లు ఉన్నాయో చెప్పగలవా? తెలీదురా. ఎందుకు సార్ ఎందుకు సార్ ఇప్పే చంపేద్దామనా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? పాయింటే చెప్పు. 1 2 3 4 5 5 6 7 8 ఈ అంకెలు మాకోవచ్చు. 6 లెక్క పెట్టకు, తెల్లారిపోద్ది. వద్దా? అక్కర్లేదులే. 76 రాడ్లు, 6 గేట్లు. మీరే ఇదే బిల్ల అయితే అది బిల్ల టాలెంట్. నువ్వు నన్ను అవన్నీ ఆడు చెప్పగలడు కానీ ఎవర్ టాలెంట్ ఆడిది. ఏముంది డోర్లు గుద్దుకోవటం. అసలు నీది నిజమైన ప్రేమ అయితే ఎక్స్క్యూజ్ మీ, అసలు ప్రేమ అంటేనే నిజం, మళ్ళీ నిజమైన ప్రేమ ఏంటి? క్వశ్చన్ రాంగ్. నెక్స్ట్. ఓవర్ యాక్షన్. నువ్వు ప్రేమిస్తున్నావు ఓకే, అదేదో మనసులో దాచుకోవచ్చుగా, పైకి ఎందుకు చెప్పడం? రివర్స్. నీకు విషయం తెలుసా? పాట్యా విజయవాడ కనకదుర్గమ్మ వారి గుళ్ళో నగలు కాజేసింది ఎవరో కాదు, నేనే. ఈజ్ ఇట్? యా. టోనీ సెలూన్ లో కటింగ్ అయిన వేస్ట్ వచ్చినంత తీసుకెళ్లి సవరాలు చేసి అమ్ముకోవడం నా సైడ్ బిజినెస్. 3 బ్రాంచ్ ఆఫీసులు కూడా ఉన్నాయి. హౌ గ్రేట్. హాయ్, ఎక్కడ ఉన్నారు? నేను విజయవాడలో. నేను మార్కెట్ లో ఉన్నాను అయ్యగారు. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తున్నాను. అయితే నేను అక్కడేనండి ఉన్నాను. అవునండి, మీ డ్రెస్ సూపర్ అండి. ఎవరికి? వాళ్ళ మమ్మీకి రా. ఇక్కడ కొన్నారా? అక్కర్లేదు. మీరు నిజంగా మగాళ్ళే అయితే ఏది ఇప్పుడు పొలేసుకొని చూద్దాం. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గన్సు కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. నువ్వు మనిషివా పశువా? ఒక్కడొచ్చినా సరే, ఒకేసారి అందరూ కలిసి వచ్చినా సరే, నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టను. నన్ను చంపేయండి. మిస్ అయ్యిందా? 6వ నిమిషం నుంచి నేను కొట్టడం మొదలెడతా. ఒక్కొక్కడిని ఒకే దెబ్బకి చంపేస్తా. 2వ దెబ్బ ఉండదు. రాయ్, నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కను కొట్టాడు కొట్టి చంపేస్తా. మా నాన్న మీద ఒట్టు, రండ్రా. ఈ లొకేషన్ ఎక్కడ పోతుంది అట్లా? ఈ ఆటో అన్న నడుదాం. అన్నా కొంచెం అడ్రస్ చెప్పరా? అలా స్ట్రైట్ గా రైట్ సైడ్ తిరిగా అనుకో, అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. నీకోసం పెట్టారు అది. వెళ్ళు అన్నా, కొంచెం స్ట్రైట్ పోయి లెఫ్ట్ పో అన్నా. థ్యాంక్స్ అన్నా. ఇదేగా లొకేషన్? నాన్న డెలివరీ బాయ్ ఇచ్చాడు. అలాగా? తల్లి, నువ్వు ఎండలోకి వెళ్ళి మాకు. సూపర్ సార్. ఎండలు చూసేవి ఎలా ఉన్నాయో ఆ డెలివరీ బాయ్ లోపలికి రమ్మను. సూపర్. సరే నాన్న. అన్న ఇక్కడ. సార్, ఇదిగోండి సార్ మీ ఆర్డర్. చాయనా బేసాలే. ఆన్లైన్ పేమెంట్ చేసేసా. ఓకే సార్. అన్న మంచినీళ్ళు తాగన్నా. బిర్యానీ బట్రావే, ఎవరికి మర్యాద చేయాలో కూడా తెలియదు. శాస్త్రా. నాన్న నువ్వే కదా నాన్న చెప్పావు బయట ఎండలు ఎక్కువ ఉన్నాయని.
రై ఆకలి తీర్చే వాళ్ళకి దాహం కూడా తీర్చలేమా నాన్న? ఇవ్వమ్మా. అరే నీ అన్నా మంచినీళ్ళగన్నా. వదిలేసేయండి. ఎవడరా మీరు? అక్రమ సంబంధాలన్నీ మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే అరే తమ్ముడి కరా. తమ్ముడు గారా ఫూకా చింటూ, తమ్ముడు గారా ఫూకా చింటూ, తమ్ముడు గారా ఫూకా చింటూ. చూపించు ఒకసారి. చూపించరా. తమ్ముడు గారా ఫూకా చింటూ, మళ్ళీ చూపించు. మళ్ళీ చూపించా. తమ్ముడు గారా ఫూకా చింటూ. ఉందా? చూడు 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 చూడు. సరిగా 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 చూడు. సరిగా చూడు. సరిగా చూడు. చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? అమ్మని వీడికి చాలా ఎక్కువ. చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? చూసుంటారు సార్. నంతికి నువ్వు మూసుకో. జెన్నీ, ఇప్పుడు ఏమేం జెన్నీ? అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అది నువ్వే. ఎక్స్ట్రా చేయకే. ఓ ఓవర్ యాక్షనా? నీకు మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా తమ్ముడు తెలుసు, వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు. కానీ నీ గురించి నాకేం తెలీదు. నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? అందరూ నేను ఒకటేనా? అలా కాదు జెన్నీ. నాకు ఉద్దేశం తెప్పించుకో. ఇట్స్ నాట్ ఓకే. చిరాగ్గా ఉంది నాకు. ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయిందయ్యా. ట్రూ సార్. అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకెవరికి కళ్ళు కనపట్టలేదా? ఫైనల్ టచ్. నేను వాల్తేరు వేరే సినిమాకి వెళ్ళాం. మెగాస్టార్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదా? కొద్దిగా గుడి వరకు తీసుకెళ్తారా? అరే ఎవడరా నువ్వు? వీళ్ళకి గుడిదూరు అడుక్కోవడం బాగా అలవాటైంది. చేతనైతే చెయ్యి. రే పక్కలే గుడ్డు నా కొడక. రే అతనికి చూపు లేకపోవడమే నీ దగ్గర చులకనవడానికి కారణమైంది. అయినా అతను అడిగింది ఆస్తులు కాదు, చిన్న సాయం. మరి నువ్వేం చేస్తావురా? చాలా థ్యాంక్స్ అన్నా. అయినా మీరు అడుక్కోవడం గుడి దగ్గరికే రావాలా? ఎక్కడ అడుక్కునేస్తారుగా డబ్బులు. ఏమో సార్ నాకు కనపడదు. నేను గుడికొచ్చేది అడుక్కోడానికో లేదా నా ఆకలి తెచ్చమడానికో కాదన్నా. దేర్ ఇస్ నో పాయింట్. దేవుడా నాకెందుకు ఈ శిక్ష చేసావని అడగడానికి. సారీ. ఊరుకోమ్మా, ఊరుకోరా. ఏదైనా మనసుకు నచ్చింది చూస్తేనే 2 కళ్ళు సరిపోలేదంటారు. గుడ్డి పురాణం. అలాంటిది ఈరోజు నా ప్రాణాలు కాపాడిన మిమ్మల్ని చూడడానికి 1 కన్ను కూడా ఇవ్వలేదు ఆ దేవుడు. పోలీసు నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం.